హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ నా ప్రాణం నీకోసం, ఎపిసోడ్ నెంబర్ 72. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. వేదాని సర్ప్రైజ్ చేయడానికి ఒక గిఫ్ట్ బాక్స్ వేద చేతిలో పెడతాడు రుద్ర. ఏంటి బావా ఇది అని ఓపెన్ చేస్తుంది. గోల్డ్ చైన్, లవ్ సింబల్లో ఉన్న లాకెట్. అది ఓపెన్ చేస్తే వేద రుద్రల ఫొటోస్ ఉంటాయి. వావ్, చాలా బాగుంది బావా, నువ్వే నా మెడలో వేవా అంటుంది. "హ్మ్" అని చైన్ తీసుకుని వేద మెడలో వేస్తాడు రుద్ర. నుదుటన ముద్దు పెట్టి, ఇప్పుడు చైన్ మెడలో వేశాను, పెళ్ళయింది, మరి దాని తర్వాత జరగాల్సిన ముచ్చట సంగతి కూడా చూద్దామా అని చిలిపిగా కళ్ళెగరేస్తుంటే దేని గురించి అన్నాడో అర్థమయ్యి సిగ్గుతో రెప్పలు వాల్చేసిన వేదాని రెండు చేతుల్లోకి ఎత్తుకొని లోపలికి తీసుకొని వెళ్తాడు. లోపల ఒక స్పెషల్ రూమ్ ఉంటుంది. అది ఓపెన్ చేసి వేదాన్ని అందులో దింపి డోర్ లాక్ చేస్తాడు. అక్కడున్న అరేంజ్మెంట్స్ చూస్తున్న వేద నోరు తెరిచి చూస్తూ, ఇవన్నీ ఎప్పుడు చేసావు బావా అంటుంది. రూమ్ మధ్యలో రౌండ్ బెడ్, దాని నిండా రోజ్ పెటల్స్తో డెకరేషన్ చేసి చుట్టూ చిన్న చిన్న లైట్స్, వాల్ మీద లవ్ సింబల్ బెలూన్స్, నేల మీద మొత్తం మల్లెలు. రూమ్ మొత్తం మంచి అరోమా, ఆ వాసనకే మత్తెక్కుతుంది. అక్కడున్న ఒక్కో దాన్ని చూస్తున్న వేద కళ్ళు మెరిసిపోతాయి. తన హ్యాపీనెస్ చూస్తూ ఉంటాడు రుద్ర. ఈ రాక్షసి ఎంతసేపు అయినా అలా చూస్తూనే ఉంటుంది అని ముందుకు వెళ్ళి వెనుక నుండి వేదాన్ని హత్తుకొని, నచ్చిందా అని అడుగుతుంటే రుద్ర ఎద మీద విప్పు ఆనించి, చాలా చాలా నచ్చింది, మాటలు కూడా సరిపోవటం లేదు, ఈ డే ఇంత స్పెషల్గా మార్చేసావు బావా, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు మనం ఒక్కటవ్వటానికి టైం ఉంది అంటే నాకు అప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమవుతుంది. మన వెడ్డింగ్ యానివర్సరీ రోజే మన కలయిక జరగాలి అనుకున్నావా అంటుంది వేద. "హ్మ్, అవును శ్రీ, మనిద్దరికీ లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది కదా. ఇప్పటికే చాలా వెయిట్ చేశాను బేబీ, ఇంకా నా వల్ల కాదు, నీకు ఓకే కదా అని అడుగుతుంటే రుద్రాని గట్టిగా హక్ చేసుకుని తన ఇష్టాన్ని తెలియజేస్తుంది. తన నుండి అంగీకారం రావటంతో వేదాన్ని బెడ్ మీదకి చేర్చి తన మీద వాలిపోతాడు రుద్ర. రుద్ర చూసే వేడి చూపులకి తాళలేక సిగ్గుతో కళ్ళు వాల్చేస్తుంది. వేద నుదుటన ముద్దు పెట్టి, "షెల్ వి స్టార్ట్ శ్రీ" అంటూ చెవి దగ్గర ముద్దు పెడుతూ గుసగుసగా అడుగుతుంటే "హ్మ్" అంటుంది. కానీ తనలో కంగారు కనిపిస్తుంటే, "నువ్వు కంగారు పడుతుంటే నాకు కూడా టెన్షన్ వచ్చేస్తుంది. అసలు నాకు ఇందులో ఆలు కూడా రావు" అంటాడు చిరునవ్వు చిందిస్తూ. "ఏంటి, ఆలు కూడా తెలీదా? మరి మొన్నటి వరకు చేసిన కొంటె పనులేంటి బావా అని రుద్ర వైపు చూస్తుంటే, "నిన్ను చూస్తే అవి ఆటోమేటిక్గా వస్తాయి. నేను నేర్చుకుంటూ నీకు నేర్పిస్తాలే" అంటూ అల్లరిగా కన్ను కొట్టి ఇందాకట్టుండి ఊరిస్తున్న పెదాలు అందుకుంటాడు. పువ్వుల్లో మకరందాన్ని దోచుకుంటున్న తేనెటీగలాగా మరదలి అధరామృతాన్ని దోచుకుంటూ స్మూత్గా మొదలైన ముద్దుని హార్డ్గా మార్చేస్తాడు. మరోవైపు వేద నడుము మడతలని సవరించే పనిలో పడతాడు. చిన్నగా తన నడుముని ప్రెస్ చేస్తుంటే వేదాలో కొత్త కొత్త ఫీలింగ్స్ మొదలవుతాయి. వేదాకి ఊపిరి భారమైన వేళ వేదాలను వీడి వేద వైపు చూస్తుంటే సిగ్గుతో తల పక్కకి తిప్పేస్తుంది. వేద మొహాన్ని తన వైపుకు తిప్పుకొని వాల్చిన తన కనురెప్పల మీద ముద్దు పెడతాడు. కనురెప్పల నుండి సొట్టలు పడ్డ చెక్కిళ్ళ మీద ముద్దు పెడుతూ, "ఐ లైక్ యువర్ డింపుల్స్ బేబీ" అంటుంటే చిన్నప్పుడు కూడా రుద్ర అలాగే డింపుల్స్ మీద ముద్దు పెట్టి చెప్పేవాడు అని గుర్తు చేసుకొని, అప్పుడంటే బావా, ఇప్పుడు నా భర్త అనుకొని సిగ్గుపడుతుంది. ఇంకా కిందికొస్తూ మెడవంపులో తలదూర్చి తన నుండి వస్తున్న తన మేని పరిమళం తనకింకా మత్తెక్కిస్తుంది. మెడ మొత్తం తడి ముద్దులద్దుతూ ఇంకా కిందికి వచ్చి తన ఎద మీద ముద్దు పెడుతుంటే వేద గుండె రైలు కంటే స్పీడ్గా కొట్టుకుంటుంది. రుద్ర చేస్తున్న పనులకి వేరే లోకంలోకి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. తన పెదాల ప్రయాణం ఎద భాగం నుండి ఇందాకటి నుండి కన్నీ కనిపించకుండా డిస్టర్బ్ చేస్తున్న నడుం వైపు వెళ్తుంది. నడుముకు పెట్టిన సన్నటి డైమండ్ హిప్ చైన్ కూడా తన నడుము అందం ముందు తక్కువే అనిపించింది. పచ్చగా తమలపాకుల అంత పల్చగా ఉన్న నడుం మీద పెదాలు నిలుపుతాడు. తన మునిపంటితో హిప్ చైన్ తీస్తుంటే రుద్ర గరుకు మీసం గుచ్చుకొని గిలిగింతలు పెడుతుంది. నాపి మీద పెదాలు ముద్దు పెట్టగానే "బావా" అని చిన్నగా అంటుంది. రుద్ర షర్టు బటన్స్ తీసి షర్టు పక్కన పడేసి శారీ పిన్ తీస్తాడు. పల్చగా ఉన్న చీర పిన్ తీయగానే జారిపోతుంది. చీరని తన నుండి వేరు చేసి ఎద మీద ముద్దు పెడుతూ బ్లౌజ్ థ్రెడ్ లాగేసి వెనకకు తిప్పి వీపు మొత్తం తడి ముద్దులద్దుతూ తన నుండి వలువలు దూరం చేస్తాడు. రుద్ర చేస్తున్న మాయకి ఒకవైపు భయంగా ఉన్న తను నా బావ,
ఇంకెన్నాళ్ళు దూరంగా ఉంచాలి అని ధైర్యం తెచ్చుకొని తనని తను అర్పించుకోవటానికి సిద్ధమవుతుంది. మరదలు అందాలని చూస్తుంటే మతిపోతుంది. ఇంత అందం ఇన్ని రోజులు దాచేసావు కదే! తనలో వేడి సెగలు మొదలై ఇంకా ఏదో కావాలి అనిపిస్తుంటే మళ్ళీ పెదాలతో జత కలిపి చిట్టి నడుముని చేత్తో బంధిస్తాడు. ఒకవైపు ముద్దు పెడుతూనే తన నడుముని స్పృశిస్తాడు. వేదకి చాలా కొత్తగా ఉంది. అదేంటో కూడా తెలియటం లేదు. తన శరీరం తన వశం తప్పుతుంది. రుద్ర చుట్టూ చేతులు వేసి తమ్మకంతో తడుముతూ చిన్న చిన్నగా సౌండ్స్ చేస్తుంటే రుద్రాల కోరికలు ఇంకా ఇంకా పెరిగిపోతుంది. రుద్ర పేదాలు వీడి తన ఎదమీదికి చేరుతాడు. తన అందాల మీద పేదాలు నిలపగానే ఒక్కసారిగా వేద తనువు షివరింగ్ వచ్చేస్తుంది. రుద్ర తన ప్రేమనంతా చూపిస్తూ తనువు మొత్తం తన పేదాలతో దాడి చేస్తూ మధ్య మధ్యలో బైట్ చేస్తూ వేరే లోకంలోకి తీసుకెళ్తాడు. తన నుండి పూర్తిగా వలువలు దూరం చేసి మెల్లిగా వేదాల్లోకి ప్రవేశించటం మొదలు పెడతాడు. అమ్మ అన్న అరుపు విని వేదకి దూరం జరిగి శ్రీ ఆర్ యు ఓకే అంటే కొంచెం పెయిన్గా ఉంది అంటుంది. కొంచెం ఓర్చుకో, ఫస్ట్ టైం కదరా, తర్వాత పెయిన్ ఉండదు అంటూ వేదాకి ముద్దు పెడుతూ తనలోకి ప్రవేశిస్తాడు. ముందు నొప్పిగా ఉన్నా తర్వాత ఏదో తెలియని అనుభూతి. ఇద్దరు స్వర్గపు అంచులని తాకినట్టు అనిపిస్తుంది. ఇద్దరికీ చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇద్దరిలో విరహపు జ్వాలలు పొంగుతుంటాయి. అంత ఏసీలో కూడా ఇద్దరి శరీరాలు చెమటలు పట్టి తడిచి ముద్దవుతారు. చాలాసేపు సాగిన యుద్ధం ఆపి వేద నుండి దూరం జరిగి తన పక్కన చేరిపోతాడు. వేగంగా ఊపిరి తీసుకొని వేద వైపు చూస్తే ఇంకా అదే మాయలో ఉన్నట్టు కళ్ళు మూసుకుని ఉన్న మరదల్ని చూడగానే రుద్ర పెదాలు అందంగా విచ్చుకున్నాయి. శ్రీ అంటూ తనని తన ఎదమీదికి చేర్చుకొని నుదుటన ముద్దు పెట్టి థ్యాంక్స్ బేబీ, ఈరోజు లైఫ్లో మర్చిపోలేనురా. ఇన్నాళ్ళకి మన మధ్యలో ఉన్న ఈ గీత కూడా లేదు. ఇప్పుడు పూర్తిగా నువ్వు నాదానివయ్యావు, నాలో కలిసిపోయావు. అసలు నాకు ఎంత హ్యాపీగా ఉందో అని చెప్తుంటే మెల్లిగా కళ్ళు తెరిచి రుద్ర గుండె మీద ముద్దు పెట్టుకొని తన చెంప మీద చేయి వేసి ప్రేమగా చూస్తుంటే పెయిన్గా ఉందా అంటాడు. స్వీట్ పెయిన్ బావా, నా బావ ప్రేమతో ఇచ్చిన పెయిన్ కూడా బాగుంది అంటూ నవ్వుతుంది. అలా అయితే మళ్ళీ స్టార్ట్ చేద్దామా అని రుద్ర అంటుంటే అమ్మో నా వల్ల కాదు బావా, నాకు నిద్రొస్తుంది అంటూ కళ్ళు మూసుకుంటుంది. హాహా రాక్షసి, ఒక్కసారికే ఎలా అయిపోయావో అంటూ ఫేస్ తడుముతాడు. తన గరకు గడ్డం గుచ్చుకొని మొహమంతా ఎర్రగా అయిపోతుంది అని ముద్దు పెట్టుకొని వేదాన్ని చూస్తూ అలాగే నిద్రపోతాడు. మధ్యాహ్నం వరకు కూడా ఇద్దరికీ మెలకువ రాలేదు. వేద ఎప్పటికో లేచి ఫ్రెష్ అయ్యి నైట్ జరిగింది గుర్తు చేసుకొని చిన్నగా సిగ్గుపడుతూ అల్లరి బావా, ఎంత అల్లరి చేశావు నిన్న, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. నీలో కలిసిపోయి పూర్తిగా నీదాన్నయ్యాను బావా అనుకుని వెళ్ళి రుద్ర నుదుటిన కిస్ పెట్టి లే బావా, లేచి ఫ్రెష్ అవ్వు, నాకు ఆకలిగా ఉంది అంటుంటే మత్తుగా కళ్ళు తెరిచి నా కోసం ఎందుకు కూర్చున్నావు, వెళ్ళి తినే శ్రీ అంటాడు వేద ఊళ్ళో తల పెట్టుకొని. నువ్వు తినకుండా నేనెలా తింటాను చెప్పు, ప్లీజ్ నా బంగారం కదూ, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా బావా అంటూ రుద్రాన్ని లేపి బాత్రూంలోకి పంపిస్తుంది. రుద్ర వచ్చేసరికి రూమ్ నీట్గా సెట్ చేసి షిప్లో బయట వ్యూ చూడటానికి వెళ్తుంది. రుద్ర రాగానే ఇద్దరు తినేసి కబుర్లు చెప్పుకొని మళ్ళీ నైట్ యుద్ధానికి సిద్ధమవుతుంటే బావా కొంచెం గ్యాప్ ఇవ్వు, అసలే నేను వీకు, నిన్ను తట్టుకోవటం నా వల్ల కాదు అంటుంటే నో, ఇక్కడున్న 1 వీక్ మొత్తం మనకి ఇదే పని. ఇన్నాళ్ళు నన్ను పస్తులు పెట్టావు కదా, దానికి పనిష్మెంట్. ఆయన మీ అన్నగాడికి మన తర్వాత పెళ్ళైంది, మనకన్నా ముందు వాడు డాడీ అయినా నీ పరువేం కాను బంగారం. అందుకే ఇద్దరం బాగా కష్టపడి తొందరగా మా మమ్మీని తీసుకొచ్చేద్దాం అంటూ వేదాన్ని అల్లుకుపోతాడు. అలా అక్కడున్న వారం రోజులు వేదాకి ప్రేమ పంచుతూ ఉక్కిరి బిక్కిరి చేస్తాడు. ఆ వారం రోజులు వాళ్ళకి వేరే ప్రపంచంతో సంబంధం కూడా లేకుండా వాళ్ళ లోకంలో వాళ్ళుంటారు. తర్వాత వారమయ్యాక ఎన్నో జ్ఞాపకాలతో ఎంతో సంతోషంతో ఇంటికి స్టార్ట్ అవుతారు. వీళ్ళు వెళ్ళేసరికి అక్కడ ఆదిత్య దర్శిని ఎంగేజ్మెంట్ డేట్ కూడా వచ్చేస్తుంది. దర్శిని ఆదిత్య ఈ వారం రోజుల్లో చాలానే దగ్గరవుతారు. దర్శిని మీద కొంచెం కొంచెం ప్రేమ పుడుతుంది ఆదిత్యకి. తనని దగ్గరగా ఫీల్ అవ్వటానికి ట్రై చేస్తున్నాడు. ఎందుకంటే దర్శిని తనని ఎంత ప్రేమిస్తుందో తెలుసు. అలాంటి అమ్మాయి తనని నమ్ముకొని వచ్చి తనకి ప్రేమని పంచుతుంటే తను మాత్రం ఇంకా వేదాన్ని తలుచుకుంటూ తనకి దూరంగా ఉంటే దర్శిని బాధగా ఉంటుంది. ఏ అమ్మాయి అయినా తనకి కాబోయేవాడి మనసులో తనుండాలని కోరుకుంటుంది. వేరే ఎవరినో తలుచుకుంటుంటే ఏ ఆడపిల్లకైనా ఎలా ఉంటుందో తెలుసు. ఆ బాధని దర్శినికి ఇవ్వొద్దు అని డిసైడ్ అయ్యాడు. అందుకే వీలైనంత దర్శినితో టైం స్పెండ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. వేద వాళ్ళొచ్చేసరికి వాళ్ళ షాపింగ్ అయిపోయింది.
తెల్లారితే ఎంగేజ్మెంట్ అనగా వస్తారు. ముందు ఇంటికి వెళ్తారు. వస్తున్న కూతురి మొహంలో కొత్తగా కనిపిస్తున్న కళ చూసి వనజకి అర్థమయ్యి హ్యాపీగా ఫీల్ అవుతుంది. కూతుర్ని లోపలికి తీసుకుని వెళ్ళి, అంతా ఓకేనా తల్లి? అంతా సవ్యంగానే జరిగింది కదా అని అడుగుతుంది. తల్లి దేని గురించి అడుగుతుందో అర్థమయ్యి తల్లిని గట్టిగా హక్ చేసుకుని, అంతా ఓకే మమ్మీ అని చెప్తుంది. నా బంగారు తల్లి, ఎప్పుడు మీరు హ్యాపీగా ఉంటే చాలు. తొందరగా మీరు నన్ను అమ్మమ్మని నానమ్మని చేస్తే ఇక నాకు అదే చాలు. మీ అన్నయ్య పిల్లలతో నీ పిల్లలతో కాలక్షేపం చేస్తూ హ్యాపీగా గడిపేస్తాం నేను మీ నాన్న. పద, మీ ఇద్దరికి ముందు దిష్టి తీస్తాను అని రుద్రాని వేదాన్ని కూర్చోబెట్టి దిష్టి తీస్తుంది. అప్పటికే రోజీ వాళ్ళు కూడా వాళ్ళ పుట్టింటి నుండి వచ్చేసుంటారు. స్వీటీ రోజీ కలిసి వేదాన్ని లోపలికి లాక్కెళ్ళి ఇద్దరు వేదాన్ని రౌండప్ చేసి, మేం పెళ్లి చేసుకుంటే మీరు హనీమూన్కి వెళ్ళొచ్చారు, ఇదేమైనా భావ్యంగా ఉందా అని ఇద్దరు టీజ్ చేస్తుంటే, నాకు తెలీదు, మీ అన్నయ్య తీసుకుని వెళ్ళాడు, నేను వెళ్ళాను, వెళ్ళే వరకు నాకు కూడా తెలీదు, సర్ప్రైజ్గా తీసుకుని వెళ్ళాడు అని చెప్తుంది బెడ్ మీద కూర్చుంటూ వేద. దర్శిని కూడా వాళ్ళతో యాడ్ అయ్యి, అక్క ఎప్పుడొచ్చావు, సడన్గా వెళ్ళారు, బాగా ఎంజాయ్ చేశారా అని అడుగుతుంటే, మేం కూడా అదే అడుగుతున్నాం దర్శిని, కానీ చెప్పటం లేదు అంటూ స్వీటీ రోజీ వేదాకి చెరోవైపు కూర్చొని, చెప్పండి వదినా అక్కడ విశేషాలు అంటూ వాళ్ళ భుజంతో వేద భుజాన్ని రాస్తూ అడుగుతుంటే, ఏం విశేషాలుంటాయి, ఏం లేవు, వెళ్ళాం చూసాం అంతే. ఓ, మరేంటి వదినా నీ ఫేస్లో కొత్తగా గ్లో వచ్చింది, ఈ మార్క్స్ ఏంటి అని వేద మెడ మీద రుద్ర చేసిన స్వీట్ బైట్స్ చూపిస్తూ అడుగుతుంటే, బావా నిన్న అసలేమనుకోవాలి, ఇక్కడ వీళ్ళు నాతో ఆడుకుంటున్నారు, నీ వల్లే ఈ బైట్స్ అని మనసులో అనుకొని, ఏముంది స్వీటీ ఏం లేదు అంటూ అక్కడి నుండి ఎస్కేప్ అవ్వటానికి చూస్తుంటే, హలో హలో ఎక్కడికి వెళ్ళేది, అక్కడ చేసినవన్నీ మాకు చెప్పే వరకు ఇక్కడి నుండి కదిలేదు లేదు అంటూ వేద చేయి పట్టుకుని లాగి వాళ్ళ పక్కన కూర్చోబెట్టుకుంటారు. అబ్బా, మీరు నన్ను ఇలా ఏడిపించొచ్చా అంటూ బిక్క మొహం పెడుతుంటే, హలో, నువ్వు మమ్మల్ని టీజ్ చేస్తూ ఏడిపించలేదా, ఇప్పుడు మా టైము అంటూ ఇద్దరు కలిసి ఓ గంట పాటు వేదాన్ని ఏడిపించి వదులుతారు. వాళ్ళని చూసిన దర్శిని తనకు కూడా ఆ టైం వస్తుంది, అప్పుడు నన్ను కూడా ఇలాగే టీజ్ చేస్తారేమో అని సైలెంట్గా ఉంటుంది. ఆదిత్య రేపే ఎంగేజ్మెంట్ పెట్టుకొని కూడా ఈ వర్క్ ఏంటి నాన్న అంటూ వస్తుంది ఇందు. అయిపోతుంది మామ్, కొంచెం ఉంది అంతే. సరే తొందరగా పడుకో, రేపు తొందరగా లేవాలి నాన్న. అలాగే మామ్, నువ్వు కంగారు పడకు, అన్నీ సవ్యంగా జరుగుతాయి, నువ్వు కంగారు పడుతూ డాడీని కంగారు పెట్టకు అంటుంటే, అలా చెప్పు నాన్న మీ మమ్మీకి, పొద్దున్నుండి నన్ను మామూలుగా కంగారు పెట్టడం లేదు. మీరు మరీను, నా కొడుకు ఎంగేజ్మెంట్లో ఏమాత్రం ఉండదా, ఉన్నదే ఒక కొడుకు, మన ఇంట్లో మొదటి పెళ్ళి, అందుకే కంగారు వచ్చేస్తుంది. అవును, ఇంతకీ దర్శిని వాళ్ళ నాన్నమ్మ వాళ్ళు వస్తున్నారా? వస్తున్నారు, వాళ్ళ నాన్నమ్మ అయితే చాలా హ్యాపీగా ఉంది, మనవరాల జీవితం ఒక గాడిలో పడింది అని, బంగారం లాంటి భర్త అత్త మామలు దొరికారు అని చాలా సంతోషించింది. ఇక వాళ్ళ నాన్న పిన్ని సంగతి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. రుద్ర గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. ఎలాంటి గొడవ చేయొద్దు, లేదంటే ఆస్తిలో ఒక్క రూపాయి కూడా మీకు దక్కకుండా చేస్తాను అని గట్టిగా చెప్పాడు. అందుకే అన్నీ మూసుకొని వస్తున్నారు. రుద్ర అంటే వాళ్ళకి భయం ఉంది, సో ఇక వాళ్ళు ఏం చేయరు. కాకపోతే మొహాలు మాడినట్టు పెట్టుకుంటారు, మనం పట్టించుకోవద్దు, లైట్ తీసుకుంటే అయిపోతుంది అని రేపటి గురించి మాట్లాడుకొని వెళ్ళి పడుకుంటారు. ఆ తర్వాత నెక్స్ట్ డే ఎంగేజ్మెంట్ రోజు దర్శినిని ఓవైపు అందంగా రెడీ చేస్తూ ఉంటారు ఇక్కడ లేడీ బ్యాచ్. అక్కడ ఆదిత్యాని రుద్ర వాళ్ళు రెడీ చేస్తారు. ఇద్దరిని తీసుకొని రమ్మని చెప్పగానే వేద వెళ్ళి దర్శినిని తీసుకుని వస్తే, రుద్ర వెళ్ళి ఆదిత్యని తీసుకుని వస్తాడు. ఎదురుగా వస్తున్న దర్శినిని కనురెప్ప కొట్టడం మరిచి చూస్తూ ఉంటాడు ఆదిత్య. బ్లూ పట్టుసారి, మ్యాచింగ్ జ్యువెలరీ, పుత్తడి బొమ్మలా ఉన్న దర్శినిని చూసిన ఆదిత్య పేదాలు అందంగా విచ్చుకుంటాయి. దర్శిని కూడా ఆదిత్య వైపు చూస్తుంది. తనకి మ్యాచ్ అయ్యేలా ఉన్న కుర్తాలో మహారాజులాగా ఉన్న ఆదిత్యాన్ని చూసి, ఎంత బాగున్నారు ఆదిత్య గారు, మా నాన్నమ్మ చెప్పేది రాజకుమారుడు వస్తాడు నిన్ను చేసుకోవటానికి అని, నిజంగా రాజకుమారుడు నా కోసం దిగొచ్చాడు అని మురిసిపోతుంది. ఇద్దరి కళ్ళు కలుసుకుంటాయి. చూసుకుంది చాలు, మీ ఇద్దరిని తర్వాత ఓ రూమ్లో వదులుతాం, మీకు నచ్చినంతసేపు చూసుకోండి అని రుద్ర ఆట పట్టేస్తుంటే తేరుకొని ముందు కదులుతాడు. దర్శిని ఆదిత్య పక్కన కూర్చోబెడుతుంది వేద. ఇద్దరు ఒకరికొకరు చూసుకొని చిన్నగా స్మైల్ ఇస్తారు. మనవరాల్ని అలా చూసిన దర్శిని నానమ్మకి ఆనందంతో కళ్ళల్లో నీళ్ళొచ్చేస్తాయి.
ఎంత అందంగా ఉందో నా మనవరాలు అని దూరం నుండే మెటికలు విరిచి నా దిష్టి తగిలేలా ఉంది అనుకుంటూ మురిసిపోతుంది. ఇక దర్శిని పిన్ని అయితే అంత వైభోగం చూసి దర్శిని తిట్టుకుంటూ జెలసీ ఫీల్ అవుతుంది. మరోవైపు తండ్రి రోజు తాగటం వల్ల ఇప్పుడు తాగలేకపోతున్నా నీ వల్లే అని దర్శిని కోపంగా చూస్తాడు. తాగొద్దు అని రుద్ర గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. ఆదిత్య వైపు చూస్తూ మీరు డ్రెస్లో చాలా బాగున్నారు ఆదిత్య గారు అని చెప్తుంది దర్శిని. పంతులు గారు చెప్పినట్టు చేస్తూ అవునా నువ్వు కూడా చాలా బాగున్నావు అంటాడు. నేను చెప్పాను కాబట్టి చెప్తున్నారా లేదంటే నిజంగానే బాగున్నానా అని అడుగుతుంది. దర్శినిని ఏకాదిగా చూస్తూ కనిపించవు కానీ నువ్వు కూడా కంచువే, నేను నిజమే చెప్పాను, నువ్వు చెప్పావని చెప్పలేదు, నిజంగా ఈ చీరలో చాలా అందంగా ఉన్నావు అంటాడు. చిన్నగా నవ్వుతూ థ్యాంక్ యూ అంటూ పూజ మీద దృష్టి పెడుతుంది. ఇద్దరి చేత పూజ చేయించి తాంబూలాలిచ్చి పుచ్చుకుంటారు. దర్శిని అంటే కోపం ఉన్న రుద్ర మీద ఉన్న భయంతో అన్నీ మూసుకొని తాంబూలం అందిస్తుంది వాళ్ళ పిన్ని. తర్వాత ఇద్దరు రింగ్స్ మార్చుకుంటారు. ఆదిత్య పెట్టిన రింగ్ చూసుకొని మురిసిపోయి ముద్దు పెట్టుకుంటుంది. పక్కన ఉన్న వేద అది చూసి రింగ్కి కిస్ ఇచ్చే బదులు ఆదిత్యకి ఇవ్వచ్చు కదా అని టీస్ చేస్తుంది. అలా పెళ్లి గురించి ఏ డేట్ అని వాటి గురించి మాట్లాడుకుంటారు. అలాగే పెళ్లి ఇండియాలో చేయాలి అనుకుంటారు. ఎందుకంటే రిలేటివ్స్ అందరూ అక్కడే ఉన్నారు. ఆదిత్య ఒక్కడే వాళ్ళ ఇంట్లో కాబట్టి ఇండియాలో అనుకొని ఓకే చేస్తారు. ఇండియా అనగానే వేదాల్లో చిన్న అలజడి స్టార్ట్ అవుతుంది. కానీ ఎవరికి డౌట్ రాకుండా నవ్వుతూ వచ్చిన గెస్ట్లని పలకరిస్తూ ఉంటుంది. అలా సాయంత్రం వరకు ఎంగేజ్మెంట్ హడావిడి ఉంటుంది. అన్నీ అయ్యాక ఎవరింటికి వాళ్ళు స్టార్ట్ అవుతారు. ఎప్పటిలాగే దర్శిని వేద వాళ్ళతో వెళ్తుంది. ఇంటికి వెళ్ళగానే మనవరాలికి దిష్టి తీసి ఫ్రెష్ అవ్వు తల్లి అంటుంది వాళ్ళ నానమ్మ. దర్శిని ఫ్రెష్ అయ్యి వచ్చి నానమ్మ ఒళ్ళో పడుకొని ఇప్పుడు హ్యాపీనా ముసలి, ఎప్పుడు నా పెళ్లి గురించి బాధపడుతూ ఉండేదానివి కదా, ఇప్పుడు నాకు మంచి భర్తనే కాదు మంచి అత్తమామలు కూడా దొరికారు, నన్ను కన్న కూతుర్లా చూసుకుంటారు, ఇక నా గురించి ఏ దిగులు పెట్టుకోకు సరేనా అని చెప్తుంది దర్శిని. అలాగే తల్లి, నాకిక ఏ దిగులు లేదు, నువ్వు సంతోషంగా ఉంటే అదే చాలు, ఇన్నాళ్ళు నీ గురించి బాధ ఉండేది ఎక్కడ మీ పిన్ని చేతిలో చిక్కుకుంటావో అని, దేవుడు మన మీద జాలి చూపించాడు, నువ్వు నమ్మిన దేవుడు నీకు అండగా ఉన్నాడు, అందుకే అంత మంచి ఇంటికి కోడలుగా వెళ్ళబోతున్నావు అని అంటుంది. అప్పుడే ఆదిత్య నుండి కాల్ వస్తుంది. అదిగో నా మనవడు ఫోన్ చేసినట్టున్నాడు, అప్పుడే నీ మీద బెంగ పెట్టుకున్నాడేమో అని సరదాగా అంటుంది. దర్శిని చిన్నగా సిగ్గుపడుతూ నానమ్మ ఇప్పుడే వస్తాను అని ఫోన్ మాట్లాడటానికి పక్కకు వెళ్తుంది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.